కొంచెం చేసుకుని ముగ్గురు పిల్లల తల్లి అనుకుని మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చి నువ్వు కాపురం చేయమంటే అసలు యాక్సెప్టెన్సీ ఉండదు ఎవరికి. కానీ హోషేయ దేవుని మాటకే లోబడ్డాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. తెచ్చుకునే చూడండి వెల చెల్లించాడు. 15 వెండినాలు తిరిగి తీసుకున్నాడు, హక్కుని చేర్చుకున్నాడు, మాట్లాడుతున్నాడు. మరలా నువ్వు ఏ పురుషుని కూడా చూడకూడదు, మరల నువ్వు ఏ దేవి దేవతల విగ్రహాలకి పూజింపకూడదు, నమస్కరించకూడదు, సాగిలు పడకూడదు, మొక్కకూడదు, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు చెప్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి. చూడండి 11వ అధ్యాయం ఇదే హోషేయ గ్రంథంలో అసలు ఏంటి దేవునికి ఎంత ప్రేమ ఇజ్రాయేల్ ప్రజల పట్ల, అట్ ద సేమ్ టైం క్రైస్తవ పిల్లల మన పట్ల అని మనం ఆలోచన చేస్తే 11వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ఇజ్రాయేలు బాలుడై ఉండగా, ఎలా ఉన్నాడంటే ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమార్ని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. ఇజ్రాయేల్ ఎలా ఉన్నాడంట? బాలుడైన స్థితిలో నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. నేను ఎన్నుకుని వారికి నడక నేర్పించింది నేనే, దారి చూపింది నేనే. తప్పిపోయిన కుమారు లాంటి స్థితిలో ఉన్న మనలందరినీ కూడా ఆయన అద్వితీయ కుమారుని ద్వారా మనల్ని ఎన్నుకొని సత్య మార్గంలో నడిపించడానికి ఆయన ఎన్నుకుని ఈ లోకానికి తీసుకొచ్చాడే. నేనే మార్గము, సత్యము, జీవాన్ని అనుగ్రహించాడే, నిత్య జీవ ప్రదాతని మనకు అనుగ్రహించాడే. నడక నేర్పిన వాడిని నేనే అంటున్నాడు. బాలుడే ఉండగా చూడండి, చిన్నపిల్లలకి అప్పుడప్పుడే బుడుగుడులు అడిగేసి నడక వచ్చినప్పుడు చేపట్టుకుంటారు తల్లిదండ్రులు. అలాగే నడిపించాడంట ఇజ్రాయేల్ని, ప్రజల్ని సొత్తుగా చేసుకుని చేపట్టుకుని నడిపిస్తారు చూస్తారా. ఎక్కడ పడిపోతాడేమో, దెబ్బలేం తగులుతాయేమో, మోకాలకి చేతులు కొట్టుకుపోతాయేమో. తల్లి తండ్రి బుడిబుడి అడుగులు వేసుకునే పిల్లల్ని ఎలా అయితే సంరక్షించుకుంటాడో అలాగే ఇజ్రాయేల్ ప్రజల్ని నడక నేర్పించిన వాడు నేనే అన్నాడు. ఇంకేం చేశాడట? నడక నేర్పించిన వాడిని నేనే.